ఎన్నికల సమయంలో జీవీఎంసీ విస్తరణ దిశగా మరోసారి అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్గా గ్రేటర్ విశాఖగా అవతరిస్తోంది. డివిజన్ల సంఖ్య 98 నుంచి 120కి పెరగనుంది. భీమిలి నియోజకవర్గంలో 3 మండలాలు, పెందుర్తి నియోజకవర్గం నుంచి 1 మండలం జీవీఎంసీలో విలీనం కానున్నాయి. మొత్తం 79 గ్రామాలను జీవీఎంసీలో చేర్చాలనే ప్రతిపాదనలపై ఆయా చోట్ల గ్రామ సభలు జరుగుతున్నాయి. గ్రామ సభల తీరుతెన్నులపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్. రాణి, విశాఖపట్నం జీవీఎంసీ మరింతగా విస్తరిస్తోందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జీవీఎంసీ విస్తరించింది. ఒక్కసారి కనుక చూసినట్టయితే 2007 సమయానికి విశాఖపట్నం, గాజువాక 2 కలిసి 72 డివిజన్లతోటి ఎన్నికకి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. కానీ 2021కి అనకాపల్లి మున్సిపాలిటీ, ఇటు భీమిలి మున్సిపాలిటీ, ఇప్పటికే ఉన్నటువంటి విశాఖపట్నం కార్పొరేషన్, ఈ 4 సంయుక్తంగా 98 డివిజన్లతో ఎన్నికలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మరలా జీవీఎంసీ విస్తరిస్తోంది. భీమిలి నియోజకవర్గంలో 3 మండలాలు పద్మనాభము, ఆనందపురం ప్రాంతాలను విలీనం చేస్తున్నారు. అలాగే పెందుర్తిలో 1 మండలాన్ని విలీనం చేస్తున్నారు. అంటే 4 మండలాలు విలీనం చేయడం, సుమారుగా 79 గ్రామాలను విలీనం చేస్తూ జీవీఎంసీ విస్తరణ జరుగుతోంది. విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విస్తరణ జరగాలంటే ముందుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ నిర్వహించాలి. అటువంటి గ్రామ సభల్ని నిర్వహిస్తున్నారు. 79 గ్రామాల్లో గ్రామ సభలు జరుగుతున్నాయి. 79 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారు తమ యొక్క అంగీకారాన్ని తెలియజేయడం, మహానగరపాలక సంస్థ గ్రేటర్ విశాఖలో కలిసేటువంటి దానికి వారు అంతా కూడా సమ్మతి తెలియజేసేటువంటి ప్రక్రియగా భావించుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకు గ్రామాల్లో తమ సమ్మతాన్ని తెలియజేశారు. 79 గ్రామాల్లో ఈ మొత్తం అంతా కూడా గ్రామ సభ జరుగుతుంది. 79 గ్రామాల్లో కూడా గ్రామ సభ తర్వాత ప్రభుత్వానికి వారు అంగీకారాన్ని తెలియజేస్తారు. అంగీకారాన్ని తెలియజేసిన తర్వాత వారందరినీ కూడా జీవీఎంసీలోకి విలీనం చేస్తారు. గతంలో చూసుకున్నట్టయితే 2021 సమయంలో 32 గ్రామాలు కలవడం, విలీన గ్రామాలు కలవడంతో జీవీఎంసీ ఏర్పడింది. భీమిలి ప్రాంతం, అనకాపల్లిలో కొన్ని ప్రాంతాలు కలిసి 32 ప్రాంతాలు విలీనం చేయడంతో జీవీఎంసీ ఏర్పడింది. కానీ ఇప్పుడు సంఖ్య ఇంకా పెరిగింది. 79 గ్రామాలు పెరిగాయి. ఇప్పటికే 640 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం విశాఖపట్నం నగరానికి ఉంది. కానీ ఇంకా నగరం విస్తరణ జరిగేటువంటి దిశగా ఉంది. మరోవైపు ఈ ప్రక్రియ కనుక ఒక్కసారి పరిశీలించినట్టయితే భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, పెందుర్తి శాసనసభ్యులు పంచికర్ల రమేష్ బాబు ఇద్దరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈ గ్రామాల విలీన ప్రతిపాదన, ఈ గ్రామస్తుల యొక్క అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి తెలియజేశారు. మరోవైపు ఇప్పటికే భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైంది. అది కూడా నగరానికి జీవీఎంసీ లిమిట్స్కి పరిసర సమీపంలో ఉంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉంటుంది. నెల్లిమర్ల నియోజకవర్గం చెందినటువంటి శాసనసభ్యురాలు లోకం మాధవి కూడా భోగాపురం ప్రాంతాన్ని జీవీఎంసీలో విలీనం చేయడానికి కొంత సుముఖత వ్యక్తం చేశారు. వారు కూడా కొంత సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ ఇవన్నీ పరిణామాలు కనుక పూర్తయినట్టయితే ఇవన్నీ కూడా కలిసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అనకాపల్లి జీవీఎంసీ లిమిట్ అంటే అనకాపల్లి దగ్గర మొదలవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వరకు తగరపులస అవతల వరకు కూడా జీవీఎంసీ లిమిట్గా ఉంది. కానీ ఈ ప్రక్రియ అంతా పూర్తయినట్టయితే భోగాపురం కూడా జీవీఎంసీ లిమిట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మహావిశాఖ నగరపాలక సంస్థలో పద్మనాభం, ఆనందపురం ఈ 2 మండలాలు కూడా విలీనమవుతాయి. 79 గ్రామాలు విలీనమవుతాయి. 79 గ్రామాలు విలీనమైతే గ్రేటర్ విశాఖగా అవతరిస్తుంది. ఫలితంగా ఈ ప్రాంతాలన్నింటికి కూడా మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. గ్రామాల్లో మంచి రోడ్డు వసతి కావచ్చు, ఇతర వీధి దీపాల వసతి కావచ్చు, మురుగునీరు పారేటువంటి వసతి కావచ్చు, ఇటువంటి వసతులన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. గతంలో విలీన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసి జీవీఎంసీ విలీన ప్రాంతాల్లో అక్కడ ఉన్న ఉద్యానవనాల అభివృద్ధి చేయడం, పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే మహా ఉద్యానవనాల అభివృద్ధి అయిన ప్రక్రియ ఉంది. గతంలో అవన్నీ కూడా పంచాయతీ పరిధిలో ఉండేవి. ఇప్పుడు కనుక ఈ గ్రామాలన్నీ కూడా జీవీఎంసీలో కలిసినట్టయితే వాటికి కూడా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంటుందని గ్రామస్తులు వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నగరం ఇంకా విస్తరణ చెందుతోంది. అనకాపల్లి నుంచి అటు భోగాపురం వరకు విస్తరణ జరుగుతోంది. మరోవైపు విశాఖ, విజయనగరం ఈ 2 ప్రాంతాలు కూడా ట్విన్ సిటీస్గా డెవలప్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటువంటి పరిణామంలో జీవీఎంసీ అభివృద్ధి అయితే మరింత నిధులు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫలితంగా నగరాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి కారణంతో 79 గ్రామాల్లో గ్రామ సభలు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రక్రియ పూర్తయినట్టయితే, గ్రామ సభలు పూర్తయినట్టయితే ప్రభుత్వానికి
వారి యొక్క సమ్మతం తెలియజేస్తారు. జీవీఎంసీ సంబంధించినటువంటి విస్తరణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నికల ముందు ఈ ప్రక్రియ జరగడం వల్ల జీవీఎంసీ విస్తరణ ప్రక్రియ కొనసాగుతుందని మాత్రం అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.